ఖచ్చితంగా అవుతారు. టీడీపీ జనసేన జగన్ ఓడిస్తూ ఉంటారు. లేదండి ఏమవ్వదు. అంటే పవన్ కళ్యాణ్ గారు నువ్వెంత నీ బతుకెంత జగన్ తరిమి కూడా తెప్పించంటారు. అదేమీ అవ్వదండి. జగన్ గారు 100% వస్తారు. అంటే ఏపీకి జగన్ ఎందుకు కావాలి కదా? ప్రజలు జగన్కి ఎందుకు ఓటేయాలి అసలు? ఆయన చేసే పనులన్నీ బాగున్నాయి. ఆయన వస్తే బాగుంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ గెలిస్తే ఇంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు. అలా ఏముండదు. ఎంత ఎక్కువ ఇచ్చినా జగనే రావాలి. జగన్ ఖచ్చితంగా సీఎం అవుతారు. ఎన్ని పథకాలు బాగా నచ్చినాయండి. వచ్చినాయండి పథకాలు అన్నీ వచ్చినాయి. వచ్చినాయండి జగన్ ఎందుకు వేయాలంటే అన్ని చేశారు కదా. తర్వాత బాగా జగన్ సరే అండి థ్యాంక్స్. చెప్పండి సార్. జగన్ గారి పథకాలు వస్తున్నాయి. వస్తున్నాయండి. ఏమేమి వస్తున్నాయి? మా విద్యాదేవన ఆశ్రయ పథకం కానించి చెయ్యూత పథకం కానించి మాకు చాలా పథకాలు మేము పొందుకున్నామండి. మా పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు జగన్ వచ్చిన తర్వాత మాకు జరిగింది. ఆయన ద్వారా మేము చాలా మేలు పొందుకున్నామండి. మేము జగనానికి వేస్తామండి. ఎందుకంటే మాకు చేశారండి. ఆయన చేసిన మేలు బట్టి మేము జగనన్న రావాలని కోరుకుంటున్నామండి. మేము లేదండి ఎవరు ఏదనుకున్నా సరే అండి మాకు జగనన్న గారే రావాలి. ఆయన ద్వారా మేము ఏదైనా పొందుకోగలుగుతామండి. లేదండి ఎవరు వచ్చినా ఏ పవన్ కళ్యాణ్ వచ్చినా ఎవరు వచ్చినా సరే మాకు జగనన్నే కావాలి. జగనన్న గారి ద్వారాగే మేము అన్ని మేలు పొందుకున్నామండి. మా బిడ్డలు కూడా మంచి భవిష్యత్తు ఉందండి. ఏపీ బాగుపడుతుందండి. ఇప్పుడంటే ఏది లేదు, రోడ్లు బాగోలేదు, అవి బాగోలేదు, ఇవి బాగోలేదు అని అంటున్నారు కానండి. ఏం లేదండి. ఆయన వచ్చిన తర్వాత ప్రతిదీ మొత్తం క్లియర్ చేసేస్తారు. అన్ని రోడ్లు కూడా బాగుపడతాయండి. ఆయన ద్వారా మేము చాలా పొందుకుంటామండి. మళ్ళీ మేము జగనన్న గారు కావాలని కోరుకుంటున్నామండి. లేదండి అలా ఏం లేదు. ఎవరు ఎంత వాగినా ఎవరు ఏం మాట్లాడినా సరే మేము జగనన్నే రావాలి అన్న గారు మాకు మేము ఆయనకే ఓటేస్తాం. ఇంకెవరికి వేయమండి. లేదండి ఎవరు ఎంత వాగినా చెప్తున్నాను కదండి. ఎవరు ఏం చేసినా కూడా మాకు జగనన్నే కావాలి. జగనన్న గారిది మాదండి. ఆయనకే మా ఓటండి. 100% ఆయనకే మా ఓటు అండి. ఆయన థ్యాంక్ యూ. నమస్తే. ఏపీ జగన్ మళ్ళీ ఎందుకు రావాలంటే పక్షపాతం లేకుండా ఒక తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కానీ ఏ పార్టీ చూడకుండా ఒక ఆరోగ్యశ్రీ కానీ అమ్మఒడి కానీ ఒక ఆటో వాహన మిత్ర కానీ ఇలాంటి ఏవైనా కూడా ఏ పార్టీ అనేది చూడకుండా ధర్మం అధర్మానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఏ పార్టీ చూడకుండా ప్రతి పథకం కూడా ఎవరి ఆలీలను చూడకుండా కూడా అభివృద్ధి చెందుతున్నాడు ఆయన. గెలిచి ఇంతకంటే ఎక్కువ ఇస్తుంటున్నారు. ఇవ్వచ్చు ఆయన కూడా, దాన్ని చెప్పలేము. కాకపోతే కొంతమంది ఏముందంటే మేము గెలిస్తే కొంతమంది పేర్లు రాసుకున్నాం ఆపుతాం ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. కాబట్టి ఈయన అలా చేయలేదు కదా. ఏ పార్టీ కూడా అయినా వచ్చినా ఇచ్చారు అందరికి కూడా. ఇప్పుడు తెలుగుదేశం కూడా అయినా చూడలేదు, వైఎస్ఆర్ అని చూడాల. ఈయన అలా చూడలేదు. మరి ఆయన ఏం చేస్తాడనేది మనకు తెలియదు. ఇప్పటి వరకు జగన్ అయితే ధర్మంగానే పాలించాడు, ధర్మంగానే వెళ్తున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే చేశారో ఈ దేశంలో కానీ ఈ వరల్డ్లో కానీ ఈ ప్రపంచంలో కానీ కావాల్సిన విద్యా వైద్యం, అలాంటి విద్యా వైద్యానికి వైద్యం ఆయన చేశాడు రాజశేఖర రెడ్డి, విద్యకి ఈయన చేశాడు. అందుకే వీళ్ళిద్దరు తప్ప ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ చేయాల్సింది ఈ రెండే. అంటే జగన్ ఇచ్చే పథకాల్లో మనుషులు సోంబేర్లు టీడీపీలు అంటారు. సోంబేర్లు కాదన్న, ప్రభుత్వంలో వాళ్ళు ఎప్పుడు పూర్వం నుంచి పెట్టాలి. 40-50 సంవత్సరాలు సీనియారిటీ అంటారు. అలా సీనియారిటీ ఉన్న వాళ్ళు ఎవరు చేయలేని పథకాలు వాళ్ళు చేస్తున్నాడు. ఆ పథకాల కోసం చేయాలి కానీ తప్ప సోంబేర్లు గింబేర్లు కాదని రావాల్సిన డబ్బు అది ప్రజల సొమ్ము. అది ప్రజలకి పథకాల ద్వారా ఎప్పుడూ రావాలి. అది ఇవాళ జగన్ వచ్చాక పెట్టాడు. అది చంద్రబాబు నిజంగా తప్పు చేసి వెళ్ళిపోయానంటారు. చంద్రబాబు నాయుడు నిజంగా తప్పు చేసి వెళ్ళిపోయానంటారు. చంద్రబాబు నాయుడు తప్పు చేసి వెళ్ళిపోయాడు. తప్పు చేయలేదు, మనం చదువుకోలేదు, ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ ఉంటే అది ఏంటనేది ఆలోచించి మనం చెప్పగలం. మనం ఆటో తోలుకునే వాళ్ళు, మా ఆటో వాళ్ళకైతే మాకైతే నెంబర్ 1గా చేసాడు ఆయన. మేము ఎవరైనా సరే ఆయనకే వేస్తాం ఒకటి.